వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయి శ్రీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు రానే వచ్చాయి. హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించేందుకు ఇప్పటికే సిఎన్జి బస్సులు నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. పెరుగుతున్న జనాభా, దానికి అనుగుణంగా రెట్టింపు అవుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు అధికారులు. అందులో భాగంగా మంగళవారం నుంచి ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై సందడి చేయనున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నడిచే 40 ఎలక్ట్రిక్ బస్సులను ఈ నెల 5 నుంచి ప్రారంభించనున్నారు. ప్రధానంగా 2 మార్గాల ద్వారా వీటిని నడపనున్నారు. మియాపూర్తో పాటు కంటోన్మెంట్ డిపో నుంచి ఈ బస్సులు నడుస్తాయి. 40 బస్సులు మంగళవారం నుంచి హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్, కంటోన్మెంట్ మార్గాల మీదుగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. వీటిలో ఏసీ, వైఫై, రేడియో సిస్టమ్ లాంటి లేటెస్ట్ సదుపాయాలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని మిగిల్చనున్నాయి. 12 మీటర్ల పొడవుతో ఉండే ఈ ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్తో పాటు మరో 39 మంది ప్రయాణించవచ్చు. అంటే 40 కెపాసిటీ అన్నమాట. లీథియం ఇయాన్ బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎలాంటి ఆటంకాలు లేకుండా దాదాపు 250 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. సుమారుగా 5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందట. వయోవృద్ధులు ఎక్కి దిగడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఉండడం విశేషం. ఎయిర్, సౌండ్ పొల్యూషన్ లేకపోవడం ఈ బస్సుల స్పెషాలిటీ. ఇదంతా బానే ఉన్నా ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల మరో ప్రమాదం పొంచి ఉందంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇప్పటికే వాయు, జల, ధ్వని కాలుష్యంతో సతమతమవుతున్న జనాలు ఇప్పటి నుంచి రేడియేషన్ కాలుష్యానికి గురికాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడి సెల్ ఫోన్ల వినియోగం, వాటి కోసం ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు ఇప్పటికే వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ బస్సుల వల్ల మరింత రేడియేషన్ పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.